అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా దీపావళి ఈ సంవత్సరం ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను. మీరందరూ మీ దీపావళి ఎలా చేసుకున్నారు? అయితే ఈ వీడియో నేను ముందే ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కానీ నాకు ఈ వీడియో ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు. అందుకే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈ దీపాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి నేను తీసుకునే దాదాపుగా 2 సంవత్సరాలు అలా అవుతుంది. యశు పుట్టక ముందు అనుకుంటా, మరి పుట్టక ముందు గుర్తులేదు. 22లో అలా తీసుకున్నా అనుకుంటా. అప్పటి నుంచి అలాగే దాచి ఉంచాను. వీటిని వాడే టైం ఎప్పుడు రాలేదనుకుంటా, మరి ఎప్పుడు కుదరలేదు వాడటానికి. ఈ సంవత్సరం అయితే ఇంకా వాడదాము, ఈ దీపావళికి బాగుంటుంది కదా అని తీసాను. అవి పగిలిపోకుండా ముందు చూసారు కదా, ఒక రామరాజ్ కాటన్ బాక్స్ వచ్చినది. అందులో కాటన్ పెట్టి ఒక క్లాత్ పెట్టి చుట్టు పెట్టేశాను. ఇవి మట్టివి అనమాట, పగలకుండా అలా చేశాను. ఇంకా ఈ దీపాలన్నీ ముగ్గులో పెట్టడానికి, వాకిలి దగ్గర అటు ఇటు పెట్టడానికి అలా అవన్నీ వెలిగించి పెట్టుకున్నాను. ముగ్గులో దీపాలు అయితే పెట్టేశాను. ఇవి గాలికి అటు ఇటు ఊగుతున్నాయి, కొన్ని కొండెక్కుతున్నాయి. అందుకోసం మళ్ళీ ఒక పేపర్తో ఇలా పెట్టాను చుట్టూరా, గాలికి అటు ఇటు కదలకుండా. అక్కడికైనా కొన్ని పేపర్లు అయితే కాలిపోయాయి దీపము తగిలి, కొన్ని మాత్రం అలా ఉన్నాయి. మేము టపాసులు కాల్చిన వీడియోస్ కొన్ని క్లిప్స్ అయితే ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను అక్కడక్కడ. మీరు మీ దీపావళిని ఎలా చేసుకున్నారో చెప్పండి. ప్రమిదల్లో నూనె మొత్తం అయిపోయేంత వరకు నేను దీపాలు కొండెక్కకుండా ఇలా చూస్తూనే ఉన్నాను. ఇంకా ఇదైతే తర్వాత రోజు ఉదయము. మొత్తం దీపాలన్నీ తీసిన తర్వాత ముగ్గు వేసిన తర్వాత నాకు తీయడానికి వీడియో కుదరలేదు, అందుకని తర్వాత రోజు ఉదయం అయితే తీసాను. ఇంకా ఇవైతే మేము టపాసులు కాల్చిన వీడియో క్లిప్స్. ఇక్కడ కనిపిస్తున్నది మా అత్త కూతురు. ఇంకా ఇక్కడ నేను యశు ఒక చిచ్చుబుడ్డు పేల్చాము. యశు అయితే బాగా భయపడుతున్నాడు టపాసులు కాల్చడానికి. చిన్న కూడా పట్టుకోవట్లేదు. చిన్న నేలకేసి కొడితే సౌండ్ వస్తాయి కదా, వాటిని మాత్రమే కాల్చాడు. ఒక చిన్న కాకర పువ్వు మాత్రమే పట్టుకున్నాడు ఇలా కాసేపు. తర్వాత భయపడ్డాడు మళ్ళీ. ఇంకా వాళ్ళ నాన్న పట్టుకున్నాడు అప్పుడు. ఇంకా కొన్ని టపాసులు మా ఆయన మా తమ్ముడు కూడా కాల్చారు. మా దీపావళి అయితే ఇలా చేసుకున్నాము. మీరు మీ దీపావళి ఎలా చేసుకున్నారు? అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.